Hi everyone, welcome to our channel. ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. బెంగళూరు విజిట్ చేసినట్టయితే ఈ ప్లేస్ తప్పనిసరిగా విజిట్ చేయాలి అని అంటారు. నిజమే, అది విజిట్ చేసినట్లయితే మీకే తెలుస్తుంది అది ఎంత స్పెషలో. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మేము ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాము ఈ వీడియో కోసం. సో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనే అనుకుంటున్నాము. సో ఎంజాయ్ చేయండి. అలాగే పాత వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్ మీరు చూడలేనట్టయితే ఊటీ సిరీస్ అలాగే మైసూర్ సిరీస్ మీరు తప్పనిసరిగా చూడండి. అలాగే ఇది బెంగళూరు సిరీస్ మేము కంటిన్యూ చేస్తున్నాం. సో మీరు తప్పనిసరిగా ఈ వీడియో అయితే చూడండి. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము విధాన్ సౌదా బెంగళూరు దగ్గర ఉన్నాము. సో ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంది కదా, అంటే మా చిన్నప్పుడు అయితే అలౌ చేశారు. మేము స్టెప్స్ మీద ఫొటోస్ కూడా తీసుకున్నాము, కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఓన్లీ బయట నుంచే. చూడండి, విజిటర్స్ అందరూ అక్కడ బయట ఉండి ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ ఆర్కిటెక్చర్ అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ట్రెడిషనల్ ఓల్డ్ ఏన్షియంట్ టైప్ లో ఉన్నది, మోడర్న్ బిల్డింగ్ లో లేదు అసలు. సో అందుకే విధాన్ సౌదా ఇస్ ఫేమస్ ఈ బెంగళూరు లో. చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా, అంటే వర్కర్స్ ఓన్లీ స్టాఫ్ ఎంప్లాయీస్ మాత్రమే దే ఆర్ గోయింగ్ ఇన్, మిగిలినందరినీ బయటే ఆపేస్తున్నారు. అన్నమాట చూడండి. ఏదైతే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్ చూస్తున్నారో లేదా కన్స్ట్రక్షన్ చూస్తున్నారో దాన్ని విధాన్ సౌదా అంటారు. విధాన్ సౌదా అంటే ఏమి కాదు, కర్ణాటక స్టేట్ అసెంబ్లీ బిల్డింగ్ అండి. సో ఇది ఒక మాస్టర్ పీస్ లాగే అనిపిస్తుంది. సో దీని యొక్క డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ముందు పూర్తిగా చెప్తాను. దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 1951 సంవత్సరంలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు అంటే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అందుకని ఆయన యొక్క విగ్రహం విధాన్ సౌదా ముందు ఉంటుంది, మీరు అది కూడా గమనించవచ్చు. సో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1952లో స్టార్ట్ చేసి 1956లో దీని కన్స్ట్రక్షన్ ముగించడం జరిగింది. అయితే దీన్ని ప్రపోజ్ చేసింది, దీన్ని ప్లాన్ చేసింది ఎవరు అంటే కెంగల్ హనుమంతయ్య. ఈయన 1956లో లేదా దానికి ముందు కర్ణాటక చీఫ్ మినిస్టర్గా కూడా ఎన్నికయ్యారు. సో ఈయన దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు, ప్లాన్ చేసినప్పుడు చాలా క్రిటిసిజం, అంటే చాలా మాటలు ఎదుర్కొన్నారు. ఏంటి అంటే ఒక స్టేట్ అసెంబ్లీ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా, చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి, ఇంత ఖర్చు పెట్టాలా అంటే అతను ఏమాత్రం తగ్గకుండా ఆయన ఈ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టే ఈరోజు అది ఒక పెద్ద మాన్యుమెంట్ లాగా, బెంగళూరు వస్తే విజిట్ చేయకుండా ఎవరు ఉండరు. మా డాడీ కూడా చెప్పారు విధాన్ సౌదా చూడండి అని. సో ముందు అనుకున్నాను ఏం చూస్తాం అసెంబ్లీ అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే నిజంగా అది ఒక ప్యాలెస్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే దీని కన్స్ట్రక్షన్ స్టైలు ఇండో ద్రవిడియన్ స్టైల్, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ దీని కన్స్ట్రక్షన్ స్టైల్ మాత్రం ఇండో ద్రవిడియన్ స్టైల్. మరొక మాట ఏంటంటే ఇది స్టేట్ అసెంబ్లీస్ అన్నిటిలో, అంటే మన ఇండియాలో పెద్ద అసెంబ్లీ, పెద్దది అన్నిటికంటే, అంటే మన ఆంధ్ర, తెలంగాణ ఇంకా రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ బిల్డింగ్స్ అన్నిటిలో ఏరియాలో ఇది చాలా పెద్దది. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 150 అడుగులు. అలాగే ఫ్లోర్ ఏరియా ఎంత అంటే 5,50,505 స్క్వేర్ ఫీట్, అంటే చదరపు అడుగులు. ఇది సుమారు 60 ఏకర్స్లో విస్తీర్ణంలో ఉంది, అంటే 60 ఎకరాల్లో దీని విస్తీర్ణము ఉంది. దీని కన్స్ట్రక్షన్ స్టైల్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఈ టోటల్ ఈ విధాన్ సౌదాకి 12 గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి లేదా పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి స్తంభం యొక్క ఎత్తు ఎంత అంటే 12 మీటర్లు. అవన్నీ మీకు చూపించడానికి మాకు అవకాశం దొరకలేదు, ఎందుకంటే లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. ఆ బయట నుంచే నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అలాగే ఏదైతే టాప్లో మీకు ఇప్పుడు డోమ్ కనపడుతుంది కదా, గుండ్రంగా సెంటర్లో కనపడుతుంది కదా, దాని యొక్క విస్తీర్ణం లేదా దాని డయామీటర్ ఎంత అంటే 18 మీటర్లు. అలాగే ఆ డోమ్ మీద 3 సింహాలు లేదా 4 సింహాలు ఉంటాయి కదా, సో అవి చెక్కబడి ఉన్నాయి. సో దాని యొక్క స్పెషాలిటీ అది. ఇక్కడ ముందు మేము చేసిన పొరపాటు ఏంటంటే మేము వేరే దారి నుంచి వెళ్ళిపోయి
విజిటర్స్ ప్లేస్ కాకుండా చాలా డిసప్పాయింట్ అయ్యాం. అక్కడ వాళ్ళు కూడా చెప్పలేదు, పోలీసులు వాళ్ళు ఉన్నారు, ఏమనంటే విజిటర్స్ ఏరియా ఇది కాదండి, అవతల వైపు అని వారు మాకు చెప్పలేదు. మేము అక్కడి నుంచే చాలాసేపు వీడియో తీసేసుకొని ఒక డిసప్పాయింట్ మెసేజ్ లేదా వీడియో కూడా రికార్డ్ చేసేసుకొని ఇటువైపు వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అని అనుకునే లోపు మాకు ఇది కనిపించింది. ఇదంతా విజిటర్స్కి ఏరియా ఇచ్చారు. ఎంత ఏరియా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్లో మొబైల్లో మొత్తం చాలా డిస్టెన్స్ ఉన్న ఈ బిల్డింగ్ని మొబైల్లో కవర్ చేసినంత ప్లేస్ ఫ్రంట్ని ఇచ్చారు. అలాగే అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. మీకు ఫోటో సరిగ్గా చేతన అవ్వకపోతే, కవర్ చేయలేకపోతే వాళ్ళు అప్పటికప్పుడు మీకు ఫోటో షూట్ చేసి వాళ్ళు అప్పటికప్పుడే ప్రింట్ తీసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరొక మాట ఏంటి అంటే ఈ బిల్డింగ్ని ఎక్కువ ఖైదీల చేత కట్టించారు, లేదా ఎవరైతే ఏమంటారో జైల్లో మగ్గుతున్నారో వాళ్ళ చేత కట్టించారనేది ఒక మాట ఉంది. అలాగే ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ విముక్తి ఇచ్చారనే మాట కూడా నేను చదివాను. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆ విషయం మీకు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి. మరొక మాట ఏంటి అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దీని మీద ఒక ఇన్స్క్రిప్షన్ అంటే ఒక రాత రాయించాలని ఆయన ఎవరో హనుమంతయ్య ఆలోచన చేసి ఒక ఇన్స్క్రిప్షన్, ఒక మాట రాయించారు. అదేంటంటే గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్. అంటే ఏదైతే ప్రభుత్వం యొక్క పని ఉందో అది దైవ కార్యంలా భావించి పని చేయాలనేది దాని మీద రాయించారు. అలాగే అలా రాయించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని సత్యమేవ జయతే అని మార్చాలని ప్రయత్నం చేశారు, కానీ అది ఎందుకో కంప్లీట్ అవ్వలేదు. సో ఆ మాట మాత్రం గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అనేది మాత్రం ఇప్పటికీ మనకు కనబడుతుంది. అయితే ఒకసారి జార్జ్ వాయినోవిచ్, ఈయన యుఎస్ స్టేట్ గవర్నర్ అనమాట, ఓహియో స్టేట్కి గవర్నర్. ఆయన ఈ విధాన సౌధాన్ని ఒకసారి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన అది విజిట్ చేసి చాలా నచ్చిన తర్వాత ఆయన బాగా ఆకట్టుకున్నది ఏంటంటే ఈ ఫ్రేజ్ ఏదైతే ఇన్స్క్రిప్షన్ రాశారో గాడ్స్ వర్క్ ఈజ్ లేదా గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అనేది ఉంది కదా, దాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన చేసిన పని ఏంటంటే ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత ఏ స్టేట్కి అయితే ఆయన గవర్నర్గా ఉన్నాడో ఆ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ కట్టినప్పుడు ఆయన కూడా ఒక ఫ్రేజ్ లేదా ఒక మాటని ఆయన కూడా అక్కడ చెక్కించడం జరిగింది. ఆ మాట ఏంటంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మరొకసారి చెప్తున్నాను, ఆయన రాసిన మాట ఏంటంటే ఇన్స్పైర్ అయ్యి ఆ ఓహియో స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్కి ఆయన రాసిన మాట ఏంటంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో అలాగా ఈ బిల్డింగ్ లేదా ఈ కన్స్ట్రక్షన్ చాలామందిని ఇన్స్పైర్ చేసిందని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు విధాన్ సౌధ ఎంట్రన్స్కి వచ్చాము. సో మేము మా కారు అయితే దూరంలో పార్క్ చేసాము. విజిటర్స్కి లోపల అలౌ చేయరు, కానీ ఆ ముందు మాత్రం చాలా ప్లేస్ ఇచ్చారు ఫొటోస్ తీసుకోవడానికి. చూడండి వెనకాల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము ఏ రోజు అయితే విజిట్ చేసామో ఆ రోజు చాలా క్లౌడీగా ఉంది, క్లౌడ్స్ క్లియర్గా కనబడుతున్నాయి. సో ఆ ఫుటేజ్ కూడా అందుకనే అంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఫ్రంట్ మొత్తం గ్రీనరీ ఉంది. సో లోపలికి వెళ్ళకుండా ఐరన్ రైలింగ్ ఫ్రంట్ వైపు వేశారు. విజిటర్స్ మాత్రం చాలామంది వస్తున్నారు. మేమైతే ఆపోజిట్ సైడ్ కార్ పార్క్ చేసుకుని నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను. సో ఎందుకంటే మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి రావాలి అంటే పిల్లలతో పాటు అందరూ రోడ్డు తిరిగి రావాలి. సో ఇది విధాన సౌధ కరెక్ట్గా సెంటర్ ప్లేస్లో ఉన్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని ఆపోజిట్లో ఉన్నదే హైకోర్ట్. సో వీడియోలో మీకు చాలా డీటెయిల్స్ ఇచ్చాను. ఇది ఈ చుట్టుపక్కల అంతా విజిటర్సే ఉన్నారు చక్కగా. సో ఇప్పుడు వెదర్ కూడా బ్యాక్లో క్లౌడ్స్ నీట్గా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ. ఇది హైకోర్టు. సో ఇది విధాన సౌధ కనపడినంత క్లియర్గా బయటికి కనిపించట్లేదు. సో లోపలికి వెళ్ళి చూపించాలా లేదా అనే డౌట్. వీలైతే ట్రై చేస్తాం చూపించడానికి. సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, అదిరిపోయింది. ప్యాలెస్ అన్న విధాన సౌధ.
సో ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్ లో విధాన్ సౌధ ఉంది. అందరూ విధాన్ సౌధ తప్పనిసరిగా విజిట్ చేయండి అంటే అసెంబ్లీ కదా ఏం చూస్తామని అనుకున్నాము. బట్ వన్స్ ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ జస్ట్ అసెంబ్లీ కానీ ఆ బిల్డింగ్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు వర్త్ విజిటింగ్ ఈ ప్లేస్. అదే నేను ముందు చెప్పినట్టు చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఇప్పుడు చెప్తుంది అది అంతా లోపల అన్ని అమ్మేవారంట తినడానికి కూడా. జాతరలో ఉండేది, ఆ మెట్ల మీద కూర్చుని జనాలందరూ తినేవారు, ఆ వెనకాతల ఎవరైతే వర్క్ చేస్తున్నారో అక్కడ తిరిగేవాళ్ళు అని. కానీ ఇప్పుడైతే క్లోజ్ చేశారు, ఆ విజిటర్స్కి అలౌడ్ లేదు లోపలికి. బట్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, అసలు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఈ ప్లేస్కి రావడం. వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్.